ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో పేజ్ సెటప్ అంటే ఏంటి అంటే పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎప్పుడు యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో పేజ్ సెటప్ అంటే ఏంటి అనేది అంటే పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి, ఎక్సెల్లో పేజ్ సెటప్ అంటే పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం డేటాని ప్రింట్ చేసే టైంలో అంటే ప్రింట్ ఇచ్చే టైంలో ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. అది కూడా ఎలా అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఆ డేటా పేజ్ మార్జిన్స్ సెట్ చేయాలన్నా, అలానే పేజ్ సైజ్ సెట్ చేయాలన్నా, అలానే ఆ డేటాలో పర్టికులర్గా మనం ఎంత డేటాని అయితే సెలెక్ట్ చేస్తామో సెలెక్ట్ చేసిన డేటాను మాత్రమే ప్రింట్ ఇవ్వాలన్నా, అలానే ఆ డేటాలో పేజ్ బ్రేక్స్ యాడ్ చేయాలన్నా అంటే పేజ్ బ్రేక్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, అలానే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు అంటే ప్రింట్ చేసినప్పుడు మనకి ఆ డేటా అనేది ఎన్ని పేజెస్లో అయితే ప్రింట్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడర్ రోని రిపీట్ చేయాలన్నా, హెడర్ రో అంటే డేటాలో హెడర్ రోని రిపీట్ చేయాలన్నా ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఎలానో చూడండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 షీట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది తీసుకున్నాను. 2 షీట్స్లో ఇప్పుడు ఈ 2 షీట్స్లో ఉన్న డేటాని మనం ప్రింట్ చేసేటప్పుడు అంటే ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. చూడండి, కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ డేటాని ప్రింట్ అనేది ఇద్దాం. చూడండి, డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ డేటా అనేది మనకి 1 పేజ్లోకి వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేసి ఇందులో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మన డేటా ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి, మన డేటా ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి మన డేటా అనేది కంప్లీట్గా 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ఇది సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ కంప్లీట్గా 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది. అండ్ డేటా అనేది కంప్లీట్గా 1 పేజ్లోకి వస్తుంది. ఎలా అంటే చూడండి, ఆర్డర్ ఐడి టు డెలివరీ అడ్రస్ వరకు ఉంది డేటా అనేది అక్కడ. కాబట్టి కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లోకి వస్తుంది. ఇలా మనం డేటాని ప్రింట్ ఇచ్చే ముందు మన డేటా అనేది 1 పేజ్లోకి వస్తుందా లేదా అనేది ఇలా చూసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా చూడొచ్చు. ఎలా అంటే ఇక్కడ మన వర్క్ షీట్ ఉంది కదా, అంటే మన స్ప్రెడ్ షీట్ ఉంది కదా, స్ప్రెడ్ షీట్ అనేది డిఫాల్ట్గా నార్మల్లో ఉంటుంది, అంటే నార్మల్ మోడ్లో ఉంటుంది. నార్మల్లోంచి పేజ్ లేఅవుట్లోకి చేంజ్ చేసామంటే అప్పుడు మన స్ప్రెడ్ షీట్ అనేది పేజ్ వైజ్ డివైడ్ అవుతుంది. చూడండి, ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే స్టేటస్ బార్ పై ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ రిబ్బన్లో కూడా ఉంటుంది. ఎక్కడంటే ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లో ఇక్కడ ఉంటుంది. చూడండి, మనకి డిఫాల్ట్గా నార్మల్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ పేజ్ లేఅవుట్ పై క్లిక్ చేయండి. మన స్ప్రెడ్ షీట్ అనేది అంటే మన వర్క్ షీట్ అనేది పేజ్ వైజ్ డివైడ్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్. ఎలా అంటే మన డేటా అనేది కంప్లీట్గా 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పేజెస్ వైజ్ చూపిస్తుంది. ఇలా మనం మన డేటా అనేది 1 పేజ్లో వస్తుందా లేదా అనేది ఇలా చూడొచ్చు. అది కూడా డేటాని ప్రింట్ ఇచ్చే ముందు. లేదంటే నార్మల్ వ్యూలో కూడా చూడొచ్చు. ఎలా అంటే చూడండి, నార్మల్ వ్యూలోకి తీసుకుంటాను. నార్మల్ వ్యూలోకి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆ డేటా చుట్టూ పేజ్ బ్రేక్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలా డాటెడ్ లైన్స్లోకి మన డేటా కవర్ అయితే అంటే మన డేటా వస్తుంటే అప్పుడు మన డేటా అనేది 1 పేజ్లోకి వస్తున్నట్టు, ఫిట్ అవుతున్నట్టు. కాబట్టి ఇప్పుడైతే మనం డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ పేజ్ సెటప్లో ఫస్ట్ ఆప్షన్ మార్జిన్స్ అంటే పేజ్ మార్జిన్స్ని సెట్ చేయడం. మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు పేజ్ మార్జిన్స్ని సెట్ చేయడం. మార్జిన్స్లో మనకి డిఫాల్ట్గా నార్మల్ మార్జిన్ సెలెక్ట్ అయి ఉంటుంది. అలానే వైడ్ మార్జిన్,
నేరో మార్జిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ నేరో మార్జిన్ అనేది లార్జ్ డేటాపై యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ మనకు షీట్లో లార్జ్ డేటా ఉంది చూడండి, ఈ డేటాపై ఈ నేరో మార్జిన్ అనేది యూజ్ అవుతుంది. కానీ ఈ డేటాపై మార్జిన్స్ సెట్ చేయాలా అంటే అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా నార్మల్ మార్జిన్ సెలెక్ట్ అయి ఉంది. మనకి నార్మల్ మార్జిన్లోనే కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లోకి వచ్చేస్తుంది, కాబట్టి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడైతే నెక్స్ట్ ఆప్షన్ ఓరియంటేషన్. ఓరియంటేషన్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి పోర్ట్రైట్, ఇంకోటి ల్యాండ్స్కేప్. పోర్ట్రైట్ అనేది డేటా అనేది వర్టికల్ వైజ్గా ప్రింట్ అవుతుంది, అదే ల్యాండ్స్కేప్ అనేది డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ప్రింట్ అవుతుంది. చూడండి, నేను ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఓకే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళే బదులు మనం ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఎలా అంటే ఇక్కడ మనకి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో ప్రింట్ ప్రివ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనిపై క్లిక్ చేయండి, మనకి ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి డేటా అనేది పోర్ట్రైట్లో ఉంది, కాబట్టి మనకి డేటా అనేది వర్టికల్ వైజ్గా ప్రింట్ అవుతుంది. కంప్లీట్గా 2 పేజెస్లో వర్టికల్ వైజ్గా ప్రింట్ అవుతుంది. అదే మనం ఇక్కడ ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, ఇప్పుడు మనకి డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ప్రింట్ అవుతుంది. కంప్లీట్గా 3 పేజెస్లో ప్రింట్ అవుతుంది డేటా అనేది. ఇందాక మనకి పోర్ట్రైట్లో 2 పేజెస్లో మాత్రమే ప్రింట్ అయ్యేది. మనం ల్యాండ్స్కేప్లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ప్రింట్ అవుతుంది. అండ్ ఆ పేజ్లో ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకి ఎక్స్ట్రాగా గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ని మనం కవర్ చేయొచ్చు. ఎలా అంటే ఈ రైట్ సైడ్లో మనకి ఎక్స్ట్రా గ్యాప్ వస్తుంది ఆ పేజ్లో, ఆ గ్యాప్ని రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఈక్వల్గా కనిపించేటట్టు చేయొచ్చు. అది ఎలా అంటే ఈ డేటాని ఆ పేజ్లో సెంటర్లోకి తీసుకురావాలి. ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ పేజ్ సెటప్లో ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మనకి పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మార్జిన్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం డేటాని సెంటర్లోకి తీసుకురావాలనుకుంటున్నాం, కాబట్టి ఇక్కడ సెంటర్ ఆన్ పేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ ఆప్షన్స్ ఉంటాయి. సెంటర్లోకి తీసుకురావాలంటే హారిజాంటల్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వర్టికల్లీ సెలెక్ట్ చేసుకున్నామంటే సెంటర్తో పాటు మిడిల్లోకి వస్తుంది. అవసరం అయితేనే వర్టికల్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ నేను హారిజాంటల్లీ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, ఇప్పుడు మన డేటా అనేది ఆ పేజ్లో సెంటర్లోకి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఆ పేజ్లో లెఫ్ట్ అండ్ రైట్ గ్యాప్ అనేది ఈక్వల్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే మనం డేటాని పోర్ట్రైట్లోకి తీసుకుందాం, ఎందుకంటే మనకు పోర్ట్రైట్లో కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లోకి వచ్చేస్తుంది, కాబట్టి పోర్ట్రైట్ అయితే తీసుకుందాం. ల్యాండ్స్కేప్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి షీట్లో లార్జ్ డేటా ఉంది కదా, ఈ టైప్ డేటాపై ల్యాండ్స్కేప్ అనేది యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే ఈ డేటాని పోర్ట్రైట్లోకి తీసుకున్నాం. పోర్ట్రైట్ చూడండి, ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, ఇప్పుడు మనకి డేటా అనేది పోర్ట్రైట్లో ప్రింట్ అవుతుంది, అంటే వర్టికల్ వైజ్గా ప్రింట్ అవుతుంది. చూడండి, దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. అలానే ఇక్కడ మనకి జూమ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మార్జిన్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి కూడా మార్జిన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మార్జిన్ ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేశారంటే మనకి ఈ పేజ్లో మార్జిన్ లైన్స్ కనిపిస్తాయి. చూడండి, ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తాను పేజ్ని. పేజ్లో మార్జిన్ లైన్స్ కనిపిస్తాయి. మనం ఈ మార్జిన్ ఆప్షన్పై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం పేజ్ మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఆ మార్జిన్ లైన్స్ పైకి మన మౌస్ పాయింట్ తీసుకెళ్ళినప్పుడు ఇలా డబుల్ యారో మార్క్గా కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఆ లైన్పై క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే మార్జిన్స్ అనేది, అంటే పేజ్ మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతాయి. ఎలా అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఆ లైన్పై క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే మార్జిన్స్ అనేవి డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అవుతాయి. లేదంటే పేజ్ సెటప్ విండోలోంచి మార్జిన్స్ మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలని సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ పేజ్ సెటప్ విండోని ఓపెన్ చేయండి, ఇక్కడ యారో మార్క్పై క్లిక్ చేయండి, పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మార్జిన్స్ ఆప్షన్లో ఇక్కడ మనకి టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ మార్జిన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఉండే వాల్యూస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి
పేజ్ మార్జిన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మార్జిన్స్లో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి కూడా మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ ఆప్షన్ సైజ్ ఏంటంటే పేపర్ సైజ్. మనకి ఈ సైజ్లో డిఫాల్ట్గా పేపర్ సైజ్ లెటర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ లెటర్ కాకుండా A4 సైజ్ పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ శాతం ప్రింట్ అనేది A4 సైజ్ పేపర్ పైనే ఇస్తాం. ఎలా అంటే ఇప్పుడు మనం బయట జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు మనకి ప్రింట్ అనేది A4 సైజ్ పైనే ఇస్తారు. లేదంటే మన ఆఫీస్లో ప్రింటర్స్ ఉంటాయి కదా, ఆఫీస్లో ఉన్న ప్రింటర్స్లో ఎక్కువ శాతం A4 సైజ్ పేపర్ని యూజ్ చేస్తారు ప్రింట్ ఇవ్వడానికి, అంటే ప్రింట్ తీయనికి A4 సైజ్ పేపర్ని యూజ్ చేస్తారు. కాబట్టి A4 సైజ్ సెలెక్ట్ చేసుకోండి డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు. ఇక్కడ మనకి డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు కంపల్సరీ యూజ్ అయ్యే ఆప్షన్ ఈ పేపర్ సైజ్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా A4 సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అలానే నెక్స్ట్ ఆప్షన్ ప్రింట్ ఏరియా ఏంటంటే ఇప్పుడు మనం డేటాలో పర్టికులర్గా ఎంత డేటాని అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెలెక్ట్ చేసిన డేటాను మాత్రమే ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ ప్రింట్ ఏరియా ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ డేటాని సెలెక్ట్ చేసాం కదా, ఈ సెలెక్ట్ చేసిన డేటాను మాత్రమే ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ ప్రింట్ ఏరియా ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో సెట్ ప్రింట్ ఏరియా ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ప్రింట్లో మనం ఎంత డేటా అయితే సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసిన డేటా మాత్రమే ప్రింట్లో వస్తుంది. రిమైనింగ్ డేటా ప్రింట్లో రాదు. చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. చూడండి మనం ఎంత డేటా అయితే సెలెక్ట్ చేసామో ఆ డేటా మాత్రమే ప్రింట్లో వస్తుంది. ఇలా మనకి ఈ ప్రింట్ ఏరియా ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటాను మాత్రమే ప్రింట్ ఇవ్వడానికి ప్రింట్ ఏరియా ఆప్షన్ని యూజ్ చేసాం కదా, ఈ ప్రింట్ ఏరియా ఆప్షన్ యూజ్ చేయకుండా కూడా మనం సెలెక్ట్ చేసిన డేటాని ప్రింట్లో చూపించచ్చు. ఎలానో చూస్తాం చూడండి. ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసిన డేటా ప్రింట్ ఏరియా క్లియర్ చేద్దాం. ఎలా అంటే ప్రింట్ ఏరియా ఆప్షన్పై క్లిక్ చేసి ఇందులో క్లియర్ ప్రింట్ ఏరియా ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్రింట్ ఏరియా ఆప్షన్ని యూజ్ చేయకుండా సెలెక్ట్ చేసిన డేటాని ప్రింట్లో వచ్చేటట్టు చేయాలంటే అప్పుడు ఎంత డేటాని అయితే ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని సెలక్షన్లోనే ఉంచండి. సెలక్షన్లో ఉంచి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి. చూడండి మనకి ప్రింట్ ప్రివ్యూలో కంప్లీట్ డేటా ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, సెలెక్ట్ చేసిన డేటా మాత్రమే ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ప్రింట్ యాక్టివ్ షీట్స్. దీనిపై క్లిక్ చేయండి. ఇందులో ప్రింట్ సెలక్షన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి మనం సెలెక్ట్ చేసిన డేటా మాత్రమే ప్రింట్లో చూపిస్తుంది. ఇలా మనం ఈ ప్రింట్ ఏరియా ఆప్షన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేసిన డేటాను మాత్రమే ప్రింట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో ఇక్కడ ప్రింట్ సెలక్షన్ ఆప్షన్ యూజ్ చేసి ప్రింట్ ఇవ్వచ్చు. ఇక్కడ నేనైతే ప్రింట్ యాక్టివ్ షీట్స్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మనకి డిఫాల్ట్గా ఇదే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇంకో విషయం, మనకి ఇక్కడ ఈ పేజ్కి లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి అక్కడ పేజ్ సెటప్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా ఆ ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. అలానే పేజ్ సెటప్ విండోని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకి పేజ్ సెటప్ ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేసామంటే పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఈ పేజ్ సెటప్ విండోలో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. పేజ్ కానీ, మార్జిన్స్ కానీ, హెడర్ అండ్ ఫూటర్ కానీ. హెడర్ అండ్ ఫూటర్ ఎలా యూజ్ అవుతుందంటే పేజ్లో పేజ్ నెంబర్స్ని యాడ్ చేయడానికి ఎక్కువ వరకు యూజ్ చేస్తారు, నేను చూపిస్తాను. అండ్ షీట్ కానీ క్యాన్సిల్. ఇప్పుడు అలానే నెక్స్ట్ ఆప్షన్ బ్రేక్స్ ఏంటంటే పేజ్ బ్రేక్స్ అంటే ఇప్పుడు మనం డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఆ డేటాలో పేజ్ బ్రేక్స్ యాడ్ చేయాలి అనుకుంటే, అంటే పేజ్ బ్రేక్స్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి ఈ బ్రేక్స్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. డేటాలో పేజ్ బ్రేక్స్ యాడ్ చేయడానికి అంటే ఇన్సర్ట్ చేయడానికి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా అనేది సింపుల్ ఫార్మేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటాలో
ఆర్డర్ ఐడి 1 టు ఆర్డర్ ఐడి 15 వరకు ఉన్న డేటా అనేది 1 పేజ్లో ప్రింట్ అవ్వాలి అండ్ రిమైనింగ్ డేటా అనేది నెక్స్ట్ పేజెస్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఆర్డర్ ఐడి 1 టు ఆర్డర్ ఐడి 15 వరకు ఉన్న డేటా వరకు పేజ్ బ్రేక్ అనేది యాడ్ చేసామంటే అంటే పేజ్ బ్రేక్ అనేది ఇన్సర్ట్ చేసామంటే అప్పుడు మనకి ఆర్డర్ ఐడి 1 టు 15 వరకు ఉన్న డేటా అనేది 1 పేజ్లో ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ డేటా అనేది నెక్స్ట్ పేజెస్లో ప్రింట్ అవుతుంది. ఇలా మనకి ఈ బ్రేక్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఆర్డర్ ఐడి 15 వరకు ఉన్న డేటా వరకు 1 పేజ్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఆర్డర్ ఐడి 15th రో వదిలేసి దాని బిలో రో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రేక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి అక్కడ పేజ్ బ్రేక్ అనేది యాడ్ అవుతుంది, ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, మనకి ఆ డేటా వరకే ప్రింట్ అనేది వస్తుంది 1 పేజ్లో. చూడండి, ఆర్డర్ ఐడి 1 టు 15 వరకు 1 పేజ్లో ప్రింట్ వస్తుంది, రిమైనింగ్ డేటా నెక్స్ట్ పేజెస్లో ప్రింట్ అవుతుంది. ఇలా మనకి ఈ బ్రేక్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అంటే డేటాలో పేజ్ బ్రేక్స్ యాడ్ చేయడానికి ఈ బ్రేక్స్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు అప్లై చేసిన పేజ్ బ్రేక్ని రిమూవ్ చేయాలంటే సేమ్ ఆప్షన్. ఇప్పుడు మనం డేటాలో మనం ఏ రో అయితే సెలెక్ట్ చేసి పేజ్ బ్రేక్ అప్లై చేసామో మళ్ళీ అదే రో సెలెక్ట్ చేసి పేజ్ బ్రేక్ అనేది రిమూవ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి రిమూవ్ పేజ్ బ్రేక్ ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. అప్లై చేసిన పేజ్ బ్రేక్ అనేది రిమూవ్ అవుతుంది, క్లియర్ అవుతుంది. లేదంటే ఆ రోని సెలెక్ట్ చేయకుండా కూడా మనం పేజ్ బ్రేక్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఈ డేటాలో మళ్ళీ పేజ్ బ్రేక్ అప్లై చేస్తాను. చూడండి, ఈ రో సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్, అలానే ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ బ్రేక్. ఇప్పుడు మనం డేటాలో 2 ప్లేసెస్లో పేజ్ బ్రేక్ అనేది యాడ్ చేసాం, ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం డేటాలో ఎక్కడైతే పేజ్ బ్రేక్ అనేది ఇన్సర్ట్ చేసామో ఆ రోస్ని అంటే ఆ రోని సెలెక్ట్ చేయకుండా పేజ్ బ్రేక్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మనకి బ్రేక్స్లో 1 మోర్ ఆప్షన్ ఉంటుంది, రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్. దానిపై క్లిక్ చేసామంటే మనం డేటాలో ఎక్కడెక్కడైతే పేజ్ బ్రేక్స్ యాడ్ చేసామో అంటే ఇన్సర్ట్ చేసామో అవన్నీ ఒకేసారి క్లియర్ అవుతాయి. చూడండి, రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్. ఇలా మనకి ఈ పేజ్ బ్రేక్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు మన వర్క్షీట్లో అంటే మన స్ప్రెడ్షీట్లో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్పై క్లిక్ చేసినప్పుడు ఇలా విండో ఓపెన్ అవుతుంది. మన సిస్టమ్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే మనం ఆన్లైన్లోంచి పిక్చర్స్ తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లోంచి తీసుకోవచ్చు. వర్క్ ఆఫ్లైన్. ఇక్కడ డెస్క్టాప్ పైన ఏదో ఒక పిక్చర్ తీసుకుంటాను. ఇక్కడ మన ఛానల్ లోగో ఉంది, ఇది తీసుకుంటాను. ఇన్సర్ట్. చూడండి, ఇలా స్ప్రెడ్షీట్లో బ్యాక్గ్రౌండ్లో అంటే మన వర్క్షీట్ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇలా యాడ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. లేదా వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ డిలీట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. డిలీట్ అవుతుంది, రిమూవ్ అవుతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ ఆప్షన్ ప్రింట్ టైటిల్స్. ప్రింట్ టైటిల్స్ ఏంటంటే ఇప్పుడు మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ నేను ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. ఇప్పుడు మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి డేటా అనేది 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది, అవునా? కానీ ఇక్కడ మనకి సెకండ్ పేజ్లో హెడ్డింగ్ కనిపిస్తుందా? లేదు. ఎందుకంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి డేటాలో హెడ్డింగ్ అనేది ఓన్లీ ఫస్ట్ పేజ్ పైనే చూపిస్తుంది, ఫస్ట్ పేజ్లోనే యాడ్ అవుతుంది. రిమైనింగ్ నెక్స్ట్ పేజెస్లో హెడ్డింగ్ అనేది యాడ్ అవ్వదు. కానీ ఈ హెడ్డింగ్ అనేది అంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకు డేటా అనేది ఎన్ని పేజెస్లో అయితే ప్రింట్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడ్డింగ్ కూడా రిపీట్ అవ్వాలి, అంటే హెడ్డింగ్ కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనకి ఈ ప్రింట్ టైటిల్స్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఈ ప్రింట్ టైటిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో
ఇక్కడ మనకి రోస్ టు రిపీటెడ్ టాప్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మనం డేటాలో ఏ రోని రిపీట్ చేయాలనుకుంటున్నాం, హెడర్ రోని రిపీట్ చేయాలనుకుంటున్నాం. ఎలా అంటే ఇప్పుడు మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి డేటా అనేది ఎన్ని పేజెస్లో అయితే ప్రింట్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడర్ రో అనేది కనిపించాలనుకుంటున్నాం. కాబట్టి హెడర్ రోని సెలెక్ట్ చేసుకోండి, రో 1 సెలెక్ట్ చేసుకోండి. అంటే మన హెడర్ రో అనేది ఏ రోలో ఉంటుందో ఆ రోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కాలమ్స్ టు రిపీటెడ్ లెఫ్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మనకి రోస్లో హెడ్డింగ్ ఉంది కదా, సేమ్ అలానే కాలంలో కూడా హెడ్డింగ్ ఉంటే ఆ హెడ్డింగ్ని కూడా రిపీట్ చేయాలనుకుంటే ఆ కాలం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలమ్స్ టు రిపీటెడ్ లెఫ్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సమ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడర్ రో అనేది రిపీట్ అవుతుంది. చూడండి సెకండ్ పేజ్, ఇది ఫస్ట్ పేజ్. చూడండి జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడర్ రో అనేది రిపీట్ అవుతుంది. ఇలా మనకి ఈ ప్రింట్ టైటిల్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే ఈ పేజ్ సెటప్ విండోలో మనకి సమ్ మోర్ ఆప్షన్స్ ఉంటాయి. హెడర్ అండ్ ఫూటర్ అండ్ ఇక్కడ షీట్ ట్యాబ్లో గ్రిడ్ లైన్స్, బ్లాక్ అండ్ వైట్, డ్రాఫ్ట్ క్వాలిటీ, రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్, ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అండ్ హెడర్ అండ్ ఫూటర్లో ఉండే ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో నేర్చుకున్నాం. చూడండి హెడర్ అండ్ ఫూటర్ ఏంటంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో పేజ్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్లోంచి పేజ్ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పేజ్ నెంబర్స్ అనేది హెడర్లో ఉంటాయి అండ్ ఫూటర్లో ఉంటాయి. పేజ్ నెంబర్సే కావు, సమ్ మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎక్కువ వరకు పేజ్ నెంబర్స్ యాడ్ చేయడానికి హెడర్ అండ్ ఫూటర్ని యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పేజ్ నెంబర్స్ ఉంటాయి, చూపిస్తాను. ఫస్ట్ పేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. పేజ్ నెంబర్ ఎక్కువ వరకు ఫూటర్లోనే యాడ్ చేస్తారు, హెడర్లో కాదు. కాబట్టి ఫూటర్లో సెలెక్ట్ చేశాను. చూడండి పేజ్ నెంబర్ ఇలా చూపిస్తుంది. మన డేటా అనేది ఎన్ని పేజెస్లో అయితే ప్రింట్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో నెంబర్ యాడ్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూడండి, ఫస్ట్ పేజ్ పేజ్ 1, సెకండ్ పేజ్ పేజ్ 2. ఇప్పుడు అలానే ఇక్కడ మనకి 1 మోర్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా చూద్దాం. పేజ్ 1తో పాటు పేజ్ 1 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఆప్షన్ ఉంది చూడండి. ఇది కూడా పేజ్ నెంబరే ఇలా చూపిస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్తో పాటు పేజ్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. చూడండి పేజ్ 1 ఆఫ్ 2, సెకండ్ పేజ్ పేజ్ 2 ఆఫ్ 2. ఇలా మనకి ఈ హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే ఇక్కడ షీట్ ట్యాబ్లో మనకి ఇక్కడ గ్రిడ్ లైన్స్, బ్లాక్ అండ్ వైట్, డ్రాఫ్ట్ క్వాలిటీ అండ్ రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్, ఈ ఆప్షన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ డేటాపై కలర్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసి ఉంటే, అంటే డేటాపై సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏదైనా అప్లై చేసి ఉంటే అప్పుడు మనం ఆ డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి కలర్ ఫార్మాటింగ్తోనే ప్రింట్ అవుతుంది. అంటే మన డేటా కలర్ ఫార్మాటింగ్లో ఉన్నా సరే కలర్ ఫార్మాటింగ్తో ప్రింట్ అవ్వకుండా డేటా అనేది బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవ్వాలనుకుంటే అప్పుడు మనకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది, బ్లాక్ అండ్ వైట్. చూడండి ఒకసారి చూపిస్తాను. డేటాపై కలర్ ఫార్మాటింగ్ అప్లై చేస్తాను. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి కలర్, అలానే బార్డర్ లైన్స్ కూడా అప్లై చేస్తాను, ఆల్ బార్డర్స్. ఓకే, ఇప్పుడు పేజ్ సెటప్ విండో ఓపెన్ చేసి బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసామంటే ఇప్పుడు మన డేటా అనేది కలర్ ఫార్మాటింగ్లో ఉంది కదా, కానీ ప్రింట్లో మాత్రం బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. చూడండి డేటా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవుతుంది, కలర్ ఫార్మాటింగ్తో ప్రింట్ అవ్వదు. అలానే ఇక్కడ పేజ్ సెటప్ విండోలో ఇక్కడ మనకి 1 మోర్ ఆప్షన్ ఉంది చూడండి, అదేంటంటే డ్రాఫ్ట్ క్వాలిటీ. డ్రాఫ్ట్ క్వాలిటీ కూడా సేమ్ బ్లాక్ అండ్ వైట్ టైపే.
ఎలా అంటే ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి కంప్లీట్ డేటా అనేది బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవుతుంది ప్రింట్లో. అదే మనం బ్లాక్ అండ్ వైట్ అన్చెక్ చేసి డ్రాఫ్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసామంటే అప్పుడు మనకి కంప్లీట్ డేటా అనేది బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. అండ్ డేటాపై బార్డర్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉంది కదా, బార్డర్ ఫార్మాటింగ్ కూడా ప్రింట్లో క్లియర్ అయిపోతుంది, అంటే ప్రింట్లో కనిపించదు. చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. ఇలా ప్రింట్ వస్తుంది వితౌట్ కలర్ అండ్ వితౌట్ బార్డర్ ఫార్మాటింగ్ ప్రింట్ వస్తుంది డ్రాఫ్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే. ఇలా మనకి ఈ పేజ్ సెటప్ విండోలో ఈ డ్రాఫ్ట్ క్వాలిటీ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. అండ్ అలానే మోర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, గ్రిడ్ లైన్స్ అండ్ రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్. ఈ 2 ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ రిబ్బన్ పై ఉంటాయి చూడండి. ఇక్కడ షీట్ ఆప్షన్స్లో ఉంటాయి చూడండి, గ్రిడ్ లైన్స్ అండ్ హెడ్డింగ్స్. గ్రిడ్ లైన్స్ అండ్ హెడ్డింగ్స్ ఏంటంటే ఫస్ట్ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ ఏంటంటే ఇక్కడ మనం వర్క్ షీట్లో అంటే మన స్ప్రెడ్ షీట్లో బాక్సెస్ వైస్ కనిపిస్తుంది కదా, ఇవి గ్రిడ్ లైన్స్. ఇక్కడ గ్రిడ్ లైన్స్లో వ్యూ ఆప్షన్పై క్లిక్ చేసామంటే, దీన్ని అన్చెక్ చేసామంటే గ్రిడ్ లైన్స్ అనేవి యాడ్ అవుతాయి మన షీట్లోంచి. మళ్ళీ షో అవ్వాలంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేసామంటే షో అవుతాయి. ఇక్కడ ప్రింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూడండి, డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రింట్లో గ్రిడ్ లైన్స్ అనేవి షో అవుతలేవు, అంటే కనిపిస్తలేవు. కానీ ఇక్కడ షీట్లో గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ గ్రిడ్ లైన్స్ అనేది మనకి ప్రింట్లో రావు. మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రింట్లో గ్రిడ్ లైన్స్ అనేవి రావు. కానీ ప్రింట్లో కూడా గ్రిడ్ లైన్స్ రావాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ గ్రిడ్ లైన్స్లో ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, గ్రిడ్ లైన్స్ కూడా ప్రింట్లో వస్తాయి చూడండి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ గ్రిడ్ లైన్స్ కూడా ప్రింట్ అవుతాయి. ఇలా మనకి ఈ గ్రిడ్ లైన్స్లో ఈ ప్రింట్ వ్యూ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇది అన్చెక్ చేస్తాను. అలానే హెడ్డింగ్స్ ఏంటి, హెడ్డింగ్స్ అంటే ఇక్కడ మనకి కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఏబిసిడి అండ్ 1 2 3 కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా షీట్లో. వీటిని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ హెడ్డింగ్స్లో వ్యూ ఆప్షన్పై క్లిక్ చేశారంటే, అంటే దాన్ని అన్చెక్ చేశారంటే షీట్లోంచి మనకి కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ అనేది హైడ్ అవుతాయి. మళ్ళీ కనిపించాలనుకుంటే, అంటే మళ్ళీ షో అవ్వాలనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేయండి, వ్యూ ఆప్షన్పై క్లిక్ చేయండి, షో అవుతాయి. ప్రింట్ ఏంటంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ప్రింట్లో కూడా కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ రావాలనుకుంటే ఈ ప్రింట్ ఆప్షన్, ఇక్కడ హెడ్డింగ్స్లో ఈ ప్రింట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ అనేది మనకి ప్రింట్లో యాడ్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి డేటా అనేది ఫుల్గా రావట్లేదు 1 పేజ్లోకి. చూడండి, ఆర్డర్ ఐడి టు డెలివరీ డేట్ వరకే వస్తుంది, అంటే 1 కాలమ్ డేటా అనేది డిఫరెంట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి 1 కాలమ్ డేటా అనేది డిఫరెంట్ పేజ్లోకి వచ్చింది, డెలివరీ అడ్రస్ డేటా అనేది డిఫరెంట్ పేజ్లోకి వచ్చింది. చూడండి, ఇక్కడ పేజ్ లేఅవుట్లో చూద్దాం. చూడండి, ఇక్కడ పేజ్ లేఅవుట్లో మనకి ఇక్కడ డెలివరీ అడ్రస్ కాలమ్ డేటా అనేది నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళింది. 1 కాలమ్ డేటా అనేది డిఫరెంట్ పేజ్లోకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఈ హెడ్డింగ్స్లో ప్రింట్ ఆప్షన్ని అన్చెక్ చేస్తాను. ఈ ఆప్షన్ అన్చెక్ చేయకుండా కూడా ఈ డెలివరీ అడ్రస్ కాలమ్ డేటాని 1 పేజ్లోకి తీసుకురావచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి స్కేల్ టు ఫిట్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ స్కేల్ అనేది కొంచెం డిక్రీజ్ చేసామంటే ఆ కాలమ్ డేటా అనేది మనకి 1 పేజ్లోకి వచ్చేస్తుంది. చూడండి, 95% డిక్రీజ్ చేశాను. చూడండి, డెలివరీ అడ్రస్ కాలమ్ డేటా అనేది ఈ పేజ్లోకి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, మనకి కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లో చూపిస్తుంది. కానీ ఎక్కువ వరకు కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ని ప్రింట్ చేయరు. డేటాని ప్రింట్ చేసేటప్పుడు కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ని ప్రింట్ ఇవ్వరు. కాబట్టి
ఇక్కడ స్కేల్ అనేది 100% చేస్తాను. 100% చేసి ఈ ప్రింట్ అనేది అన్చెక్ చేస్తాను. ఇలా మనకి ఈ గ్రిడ్ లైన్స్ అండ్ హెడ్డింగ్స్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే స్కేల్ టు ఫిట్లో విడ్త్, హైట్, స్కేల్ 3 ఆప్షన్స్ ఉంటాయి. విడ్త్ అండ్ హైట్ డిఫాల్ట్గా ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది. విడ్త్లో పేజెస్ ఉంటాయి, హైట్లో కూడా పేజెస్ ఉంటాయి. విడ్త్ ఆప్షన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనకి లార్జ్ డేటా ఉంటే, అంటే కాలమ్ వైజ్లో లార్జ్ డేటా ఉంటే లార్జ్ డేటాని 1 పేజ్లోకి తీసుకురావాలనుకుంటే అప్పుడు మనకి ఈ విడ్త్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. అలానే హైట్లో కూడా పేజెస్ ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మన దగ్గర లార్జ్ డేటా ఉన్నప్పుడు, అంటే రో వైజ్లో లార్జ్ డేటా ఉన్నప్పుడు ఆ లార్జ్ డేటాని 1 పేజ్లోకి కానీ లేదంటే 2 పేజెస్లో కానీ 3 పేజెస్లో కానీ తీసుకురావాలనుకుంటే ఇక్కడ ఈ హైట్ ఆప్షన్లో ఉండే పేజ్ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. డేటాలో కొంచెం డేటా అనేది ఎక్స్టెండ్ చేస్తాను. ఈ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను డేటా అనేది. ఇప్పుడు ఈ డేటాని కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ డేటాని మనం ప్రింట్ ప్రివ్యూలో చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి డేటా అనేది కంప్లీట్గా ఎన్ని పేజెస్లో ప్రింట్ అవుతుంది? 3 పేజెస్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజు, ఇది థర్డ్ పేజు. కానీ ఇక్కడ థర్డ్ పేజ్లో మనకి ఎంత డేటా వస్తుంది? ఓన్లీ 4 rows ఆఫ్ డేటా వస్తుంది. అండ్ రిమైనింగ్ పేజ్ మొత్తం బ్లాంక్ ఉంది. రిమైనింగ్ పేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది. ఇలా మనకి సగం పేజ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి అంటే హాఫ్ ఆఫ్ ద పేజ్ అనేది వేస్ట్ అవ్వద్దు. ఈ 4 rows డేటాను కూడా సెకండ్ పేజ్లోనే కవర్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ హైట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. చూడండి, ఈ హైట్లో 2 పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి డేటా అనేది 3 పేజెస్లో ప్రింట్ అవుతుంది. థర్డ్ పేజ్లో ఓన్లీ 4 rows డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. రిమైనింగ్ పేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి 2 పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి కంప్లీట్ డేటా 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ప్రింట్ ప్రివ్యూలో చూడండి, కంప్లీట్ డేటా ఇప్పుడు 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 2 పేజెస్లో మాత్రమే ప్రింట్ అవుతుంది డేటా. ఇలా మనకి ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఈ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే ఇక్కడ మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ పేజ్లో పేజ్ నెంబర్స్ యాడ్ చేసాం కదా, హెడర్ అండ్ ఫూటర్లోంచి ఫూటర్లో పేజ్ నెంబర్స్ యాడ్ చేసాం కదా. ఈ పేజ్ నెంబర్స్ అనేది మనం పేజ్ లేఅవుట్లోంచి కూడా యాడ్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి పేజ్ లేఅవుట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మన స్ప్రెడ్ షీట్ అనేది పేజ్ వైజ్ డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈచ్ పేజ్లో ఇక్కడ యాడ్ హెడర్ అండ్ ఇక్కడ బిలోలో యాడ్ ఫూటర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం పేజ్ నెంబర్ అనేది ఎక్కువ వరకు ఫూటర్లోనే యాడ్ చేస్తాం. ఇక్కడ ఫూటర్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి రిబ్బన్పై హెడర్ అండ్ ఫూటర్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, హెడర్ అండ్ ఫూటర్ ట్యాబ్. ఇందులో మనకి పేజ్ నంబర్స్ ఉంటాయి. అలానే డేట్ అండ్ టైం, ఫైల్ పాత్, ఫైల్ నేమ్ అండ్ పిక్చర్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ పేజ్ నెంబర్ యాడ్ చేద్దాం. పేజ్ నెంబర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. చూడండి, ఇలా పేజ్ నెంబర్ ఇలా యాడ్ అవుతుంది. ఇక్కడ అవుట్ సెల్లో ఏదో ఒక సెల్లో క్లిక్ చేయండి. మనకి పేజ్ నెంబర్ కనిపిస్తుంది. చూడండి, 1, 2. ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూడండి, పేజ్ నెంబర్ ఇలా కనిపిస్తుంది 1, 2. లేదంటే ఇలా కూడా యాడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ పేజ్ నెంబర్పై క్లిక్ చేయండి, ఫుటర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ పేజెస్ అంటే పేజ్ నెంబర్ ఆప్షన్తో పాటు ఈ ఆప్షన్ కూడా ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇది సెలక్షన్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి 1 స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి ఆఫ్ అంటే యాడ్ చేయండి. అగైన్ 1 స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ పేజెస్పై క్లిక్ చేయండి. చూడండి, మనకి పేజ్ నెంబర్తో పాటు నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా యాడ్ అవుతాయి. చూడండి,
ఇక్కడ అవుట్ సైడ్లో క్లిక్ చేయండి. ఇలా చూస్తుంది 1 of 2 చూడండి. ప్రింట్ ప్రివ్యూలో చూడండి 1 of 2 ఇది ఫస్ట్ పేజ్, 2 of 2 ఇది సెకండ్ పేజ్. ఇప్పుడు అలానే ఇక్కడ మనం పేజ్ నెంబర్స్ యాడ్ చేసాం కదా, పేజ్ నెంబర్స్ కాకుండా చూడండి వీటిని డిలీట్ చేస్తాను. కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, డిలీట్ అవుతుంది. పేజ్ నెంబర్స్ కాకుండా ఇక్కడ మనకి హెడర్ అండ్ ఫూటర్లో కరెంట్ డేట్ అండ్ టైం ఉంటుంది. కరెంట్ డేట్ యాడ్ చేయొచ్చు, అంటే కరెంట్ టైం కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే కరెంట్ డేట్ ప్లస్ టైం కూడా యాడ్ చేయొచ్చు. చూడండి చూపిస్తాను. కరెంట్ డేట్ పై క్లిక్ చేయండి, డేట్ యాడ్ అవుతుంది. అలానే టైం కూడా యాడ్ చేయాలనుకుంటే 1 స్పేస్ ఇవ్వండి. ఇక్కడ కరెంట్ టైం ఆప్షన్ పై క్లిక్ చేయండి, టైం కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ అవుట్ సెల్లో ఏదో ఒక సెల్లో క్లిక్ చేయండి. చూడండి కరెంట్ డేట్తో పాటు టైం యాడ్ అయింది. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో కరెంట్ డేట్తో పాటు టైం యాడ్ అవుతుంది. అంటే మనం ఆ డేటాని ఏ డేట్న ప్రింట్ ఇచ్చాం అండ్ ఏ డేట్న ఏ టైంలో ప్రింట్ ఇచ్చాం అనేది డేట్ అండ్ టైం యాడ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో. సెకండ్ పేజ్ చూడండి. ఇప్పుడు అలానే ఇక్కడ మనకి ఈ హెడర్ అండ్ ఫూటర్లో సమ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం పేజ్ నెంబర్, నెంబర్ ఆఫ్ పేజెస్, కరెంట్ డేట్, కరెంట్ టైం ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో చూసాం కదా. ఇక్కడ సమ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫైల్ పాత్ కావాలంటే ఫైల్ పాత్ యాడ్ చేయొచ్చు, ఫైల్ నేమ్ అంటే ఫైల్ నేమ్, షీట్ నేమ్ అంటే షీట్ నేమ్, పిక్చర్ అంటే పిక్చర్ అంటే ఇప్పుడు మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఆ డేటాలో ఒక వాటర్ మార్క్ని యాడ్ చేయాలనుకుంటే, ఒక ఇమేజ్ని వాటర్ మార్క్ లెక్క యాడ్ చేయాలనుకుంటే, అంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో డేటా బ్యాక్గ్రౌండ్లో వాటర్ మార్క్ని, ఇమేజ్ వాటర్ మార్క్ని యాడ్ చేయాలనుకుంటే ఈ పిక్చర్ ఆప్షన్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. చూడండి చూపిస్తాను. ఇక్కడ హెడర్ పై క్లిక్ చేయండి, క్లిక్ చేసి హెడర్ అండ్ ఫూటర్లోకి వెళ్ళి పిక్చర్ పై క్లిక్ చేయండి, క్లిక్ చేసి వర్క్ ఆఫ్ లైన్. ఇక్కడ నేను నా ఛానల్ లోగో అనేది తీసుకుంటాను. ఇన్సర్ట్ పిక్చర్ అనేది ఇక్కడ యాడ్ అయింది. దీన్ని డేటాలో మిడిల్లోకి తీసుకొస్తాను. ఇలా ఎంటర్ చేయండి, కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, మిడిల్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు అవుట్ సెల్లో ఏదో ఒక సెల్లో క్లిక్ చేయండి. మనకి డేటా బ్యాక్గ్రౌండ్లో ఇలా యాడ్ అవుతుంది. ఏదైనా ఇమేజ్ని యాడ్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూడండి ఎలా కనిపిస్తుంది. చూడండి మనం యాడ్ చేసిన ఇమేజ్ అనేది, అంటే వాటర్ మార్క్ అనేది డేటా బ్యాక్గ్రౌండ్లో ఇలా కనిపిస్తుంది. చూడండి ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. ఇలా మనకి ఈ హెడర్ అండ్ ఫూటర్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, డిలీట్ అవుతుంది. చూడండి డిలీట్ అవుతుంది. ఇలా మనకి ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. అంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే ఇక్కడ మనకి వన్ మోర్ షీట్లో సమ్ మోర్ డేటా ఉంది కదా, ఈ డేటాను కూడా ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం, అంటే నేర్చుకుందాం. చూడండి ఫస్ట్ ఈ డేటాని ప్రింట్ ప్రివ్యూలో చూద్దాం ఎలా వస్తుందో. చూడండి మనకి ప్రింట్ ప్రివ్యూలో డేటా అనేది ఎంప్లాయీ ఐడి టు క్వాంటిటీ వరకే వస్తుంది, కానీ అక్కడ మనకి డేటా ఎంత ఉంది, ఎంప్లాయీ ఐడి టు డేట్ ఆఫ్ సేల్ వరకు ఉంది. కానీ అక్కడ మనకి ప్రింట్లో ఎంప్లాయీ ఐడి టు క్వాంటిటీ వరకే వస్తుంది. ఎన్ని కాలమ్స్ డేటా మనకి మిస్ అవుతుంది? ప్రైస్, టోటల్ సేల్స్, రీజన్, సిటీ అండ్ డేట్ ఆఫ్ సేల్. టోటల్ 5 కాలమ్స్ డేటా అనేది డిఫరెంట్ పేజ్లోకి వెళ్ళింది. చూడండి ఇక్కడ మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి టు క్వాంటిటీ వరకు 1 పేజ్లో ఉంది అండ్ ప్రైస్ టు డేట్ ఆఫ్ సేల్ వరకు నెక్స్ట్ పేజ్లో ఉంది. కాబట్టి మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లో రావట్లేదు. ఇప్పుడు మనం ఈ పేజ్ సెటప్లో ఉండే ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి
ఈ డేటాని ఈ పేజ్లోకి అంటే వన్ పేజ్లోకి ఎలా తీసుకురావాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ పేజ్ సెటప్లో మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ సైజ్, పేపర్ సైజ్లో మనకి డిఫాల్ట్గా లెటర్ సెలెక్ట్ అయి ఉంటుంది. లెటర్ కాకుండా A4 సైజ్ సెలెక్ట్ చేయండి. చూడండి, మనకి పేపర్ సైజ్ అనేది అంటే పేజ్ సైజ్ అనేది A4లకు చేంజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మార్జిన్స్లో మనకి డిఫాల్ట్గా నార్మల్ సెలెక్ట్ అయి ఉంటుంది. నేరో మార్జిన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ పేజ్లోంచి ప్రైస్ కాలమ్ డేటా అనేది ఈ పేజ్లోకి వచ్చింది. 1 కాలమ్ డేటా అనేది వచ్చింది. ఇంకా 4 కాలమ్స్ డేటా అనేది రిమైనింగ్. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్లోకి తీసుకోండి. ల్యాండ్స్కేప్లో సిటీ వరకు వచ్చింది. ఇంకా 1 కాలమ్ డేటా అనేది రిమైనింగ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్కేల్ టు ఫిట్లో స్కేల్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. చూడండి, 95% డిక్రీజ్ చేసినప్పుడు మనకి కంప్లీట్ డేటా అనేది ఇప్పుడు 1 పేజ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, మనకి కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లో వస్తుంది. ఈ డేటాని సెంటర్లోకి తీసుకుందాం. పేజ్ సెటప్లోకి వెళ్ళి మార్జిన్స్ హారిజాంటల్. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి డేటా అనేది కంప్లీట్గా 4 పేజెస్లో ప్రింట్ అవుతుంది. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. కానీ మనకి ఇక్కడ హెడ్డింగ్ అనేది ఓన్లీ ఫస్ట్ పేజ్లోనే కనిపిస్తుంది. రిమైనింగ్ 3 పేజెస్లో హెడ్డింగ్ అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళే ముందు దీన్ని నార్మల్లోకి తీసుకొని ఇప్పుడు ప్రింట్ టైటిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇందులో రోస్ టు రిపీటెడ్ టాప్ అలా క్లిక్ చేసి హెడర్ రోని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడర్ రో అంటే హెడ్డింగ్ అనేది రిపీట్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్, ఫోర్త్ పేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడ్డింగ్ అనేది రిపీట్ అవుతుంది. ఇలా మనం ఎక్సెల్లో మన దగ్గర కాలమ్ వైస్లో లార్జ్ డేటా ఉన్నప్పుడు ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ చూజ్ చేసుకోవాలి. అలానే మార్జిన్స్లో నేరో మార్జిన్ చూజ్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ పేజ్ సెటప్ విండోలోకి వెళ్ళి ఇక్కడ మార్జిన్స్లో మనం మార్జిన్ వాల్యూస్ అనేది మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకున్న నో ప్రాబ్లం, ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు మార్జిన్స్ని. ఓకే, ఇప్పుడు మనం ఈ డేటాని అంటే ఈ లార్జ్ డేటాని ప్రింట్ ఇవ్వడానికి ఇక్కడ మనం ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ తీసుకున్నాం కదా. ఎందుకంటే మనకి పోర్ట్రైట్లో కంప్లీట్ డేటా 1 పేజ్లోకి రావట్లేదు. కానీ ఇప్పుడు మనకి ఎలా చెప్పారంటే, నువ్వు డేటాని మొత్తం పోర్ట్రైట్లోనే ప్రింట్ ఇవ్వు, నాకు ల్యాండ్స్కేప్లో ప్రింట్ వద్దు, పోర్ట్రైట్లోనే ప్రింట్ ఇవ్వు అని చెప్తే అప్పుడు పోర్ట్రైట్లో డేటాని మొత్తం 1 పేజ్లో ఎలా ప్రింట్ ఇవ్వాలో చూపిస్తాను. ఇక్కడ పోర్ట్రైట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళామంటే మనకి డేటా అనేది ఎంప్లాయ్ ఐడి టు ప్రైస్ వరకు చూపిస్తుంది. ఏ కాలమ్ డేటా మిస్ అవుతుంది, టోటల్ సేల్స్ నుంచి డేట్ ఆఫ్ సేల్ వరకు 4 కాలమ్స్ డేటా అనేది మిస్ అవుతుంది 1 పేజ్లోంచి. ఇప్పుడు ఈ 4 కాలమ్స్ డేటాని 1 పేజ్లోకి తీసుకురావాలి. ఎలానో చూడండి, ఇక్కడ పేజ్ లేఅవుట్లోకి తీసుకుంటాను, క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 4 కాలమ్స్ డేటాని ఈ పేజ్లోకి తీసుకురావాలి. అది కూడా పోర్ట్రైట్లోనే తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే ఒకటి స్కేల్ అనేది డిక్రీజ్ చేయాలి, లేదంటే స్కేల్ 100%లో పెట్టి ఇక్కడ విడ్త్లో 1 పేజ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ స్కేల్ అనేది 68%కి డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ప్రింట్లో వాల్యూస్ అనేది కొంచెం చిన్నగా కనిపిస్తాయి, కొంచెం స్మాల్గా కనిపిస్తాయి, అంటే ష్రింక్ అవుతాయి వాల్యూస్ అనేవి. చూడండి, ప్రింట్ ప్రివ్యూలో చూడండి వాల్యూస్ అనేది ఇలా కనిపిస్తాయి. నో ప్రాబ్లం, చిన్న కనిపించినా పర్వాలేదు, నాకు డేటా మొత్తం 1 పేజ్లోకి వచ్చేయాలి. అది కూడా పోర్ట్రైట్లోనే డేటా మొత్తం 1 పేజ్లోకి వచ్చేయాలి. వాల్యూస్ చిన్నగా అయినా పర్వాలేదు అనుకుంటే ఇక్కడ స్కేల్ టు ఫిట్లో
విడ్త్ని 1 పేజ్లో పెట్టుకోవాలి. లేదంటే కొంచెం వాల్యూస్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి అంటే, కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం ఇంక్రీజ్ చేయండి అంటే అప్పుడు విడ్త్ ఆటోమేటిక్లో పెట్టుకోండి. స్కేల్ ఇంక్రీజ్ చేసుకోండి. 75% ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి. ఇప్పుడు మనకు వాల్యూస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తున్నాయి, కానీ 1 కాలం డేటా అనేది డిఫరెంట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే, మన డేటాలో ఈచ్ కాలంలో ఉన్న డేటాని బట్టి కాలం విడ్త్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. అంటే ఈచ్ కాలం విడ్త్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే మన డేటా అనేది 1 పేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడిలో కాలం విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, డిక్రీజ్ చేస్తాను. అలానే ప్రోడక్ట్లో ప్రోడక్ట్ ఐడి అండ్ క్వాంటిటీ, నెక్స్ట్ ప్రైస్, టోటల్ సేల్స్ అండ్ రీజన్. చూడండి, ఈ కాలం డేటా కూడా 1 పేజ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి, మనకి కంప్లీట్ డేటా అనేది 1 పేజ్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ డేటా అనేది 2 పేజెస్లో ప్రింట్ అవుతుంది. అలానే పేజ్ నెంబర్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, డేట్ అండ్ టైం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే ప్రింట్ ఇచ్చేటప్పుడు షీట్లో మనకి గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ లైన్స్తో ప్రింట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్లో ప్రింట్ ఆప్షన్ చెక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ప్రివ్యూలో చూడండి, అంటే ప్రింట్ ఇవ్వండి. మనకి గ్రిడ్ లైన్స్తోనే ప్రింట్ అవుతుంది డేటా అనేది. లేదంటే డేటాలో బార్డర్ లైన్స్ అప్లై చేసి ఉంటే గ్రిడ్ లైన్స్ అవసరం లేదు. చూడండి, గ్రిడ్ లైన్స్ అన్చెక్ చేసి డేటాలో బార్డర్ లైన్స్ యాడ్ చేసి చూపిస్తాను. డేటాలో బార్డర్ లైన్స్ అప్లై చేసి ఉంటే మనకి ఈ గ్రిడ్ లైన్స్ ఆప్షన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ బార్డర్ లైన్స్తోనే మనకి డేటా అనేది ప్రింట్ అవుతుంది. అలానే మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ డేటా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాటర్ మార్క్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను ఎలా యాడ్ చేయాలో సేమ్ అలానే. ఇలా మనకి ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. అంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు, అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్సే కావు, ఈ స్కేల్ టు ఫిట్ కానీ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ కానీ కంప్లీట్గా ఇలా యూజ్ అవుతాయి. మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు, అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఈ పేజ్ లేఅవుట్లో ఉండే పేజ్ సెటప్ అండ్ స్కేల్ టు ఫిట్ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఇలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఎక్సెల్లో పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉండే పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.